బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్ఎస్ పీడీసీఎల్, టీఎస్ఎన్ పీడీసీఎల్ 2 డిస్కామ్లు ఉండగా మరో కొత్త డిస్కామ్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ డిస్కామ్కు సీనియర్ ఐఏఎస్ అధికారి ముషరఫ్ అలీ ఫరూకీని చైర్మన్గా నియమించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా ప్రతాప్, చెప్పండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు 2 డిస్కంలు ఉన్నాయి. 3వ డిస్కంని తీసుకురావడం అనేది ఇదొక మరొక విద్యుత్ రంగంలోనే పెద్ద అడుగుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. దీనిపైన అనేక చర్చలు జరిగిన తర్వాత రైతులకి మేలు చేసే విధంగా ఉండాలి, వ్యవసాయానికి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా విద్యుత్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కొత్త వ్యవసాయకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలన్నా కూడా ఈ సంస్థ ద్వారానే చేసుకోవడానికి వెసులుబాటును కూడా కల్పిస్తూ ఇవాళ ఒక జీవోని రిలీజు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో విద్యుత్ సరఫరా కూడా ఈ యొక్క డిస్కమ్ నుంచి కూడా నిర్వహణ చేస్తారు, సరఫరా కూడా చేస్తున్నట్టుగా జీవోలో చాలా క్లియర్గా కూడా వారు పెట్టేటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ వ్యవసాయానికి కానీ విద్యుత్కి కానీ ఈ ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లోడ్ని కంపల్సరీ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది, దాంతోపాటు విభజించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 2 డిస్కమ్ల నుంచి కూడా లోడ్ వేరు చేసి 3వ డిస్కమ్ నుంచి కూడా ఈ యొక్క మొత్తం ఎంటైర్ సిస్టమ్ను కూడా వాళ్ళు చేయబోతున్నారు. ఇదొక గట్టి నిర్ణయంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ రైతులకు వ్యవసాయకు సంబంధించిన అంశంలో విద్యుత్ సరఫరా చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా దీని నుంచినే టీజీఆర్ పీడీసీఎల్కే అప్పగిస్తూ కూడా ఇవాళ జీవో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సంస్థ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశంలో ఇదంతా కూడా పర్యవేక్షించడానికి 3వ డిస్కమ్ని 4 డైరెక్టర్లను కూడా ఇవాళ నియమిస్తున్నట్టుగా ఏదైతే జీవోలో వారు రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి ఒక పేరు కూడా చాలా బాగా పెట్టారు. ఎందుకంటే తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఇది ఒక ఖరారు చేస్తూ వాళ్ళు రిలీజు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ 3వ డిస్కమ్ అనేది ఒక కొత్త సంస్కరణలకు మరొక అడుగు ముందుకు వేయడానికి ఇది పూర్తి స్థాయిలో ఇది దోహదం చేస్తుందనేసి కూడా అధికారులు వారు చెప్తున్నాడు. దాంతోపాటు ఈ మిషన్ భగీరథగా కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై కానీ సీవరేజ్ బోర్డ్స్ సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కూడా ఈ 3వ డిస్కమ్ నుంచి కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా జీవోలో చెప్పారు. కాబట్టి చూడాలి, ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి 4 డైరెక్టర్ సంబంధించిన అంశంలో వీరు తొలి మీటింగ్ పెట్టిన తర్వాత మరికొన్ని అంశాలను వారైతే వెల్లడించే అవకాశం ఉంది. ఓకే రైట్ థ్యాంక్ యూ రాణా ప్రతాప్.